వాళ్ళకి ఎప్పటికి కూడా ఈవీఎంల వల్ల పోయాము లేకపోతే దీని వల్ల పోయాము అనేటటువంటిది ఒక ఫీలింగ్ ఉంది. అందుకే ఈవీఎంలు తీసేయాలి, బ్యాలెట్లు పెట్టాలన్నటువంటిది క్రిందటిసారి తెలుగుదేశం వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు ఎక్కిరించారు, ఇప్పుడు వీళ్ళు అంటుంటే తెలుగుదేశం వాళ్ళు ఎక్కిరించారు. అప్పుడు తెలుగుదేశం ఈవీఎంలు అనేది ఓడిపోయిన తర్వాత ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలో లోపం కనిపిస్తుంది, సక్సెస్ అయినప్పుడు మాత్రం ఈవీఎంలు గొప్పగా కనిపిస్తుంటాయి. అసలు పాయింట్ ఏంటి, పోల్ మేనేజ్మెంట్లో విఫలమైంది, నాయకులు అందరూ కాడు వదిలేశారు. అదే సందర్భంలో కార్యకర్తలందరూ కూడా జగన్కి తమ సత్తా ఏంటో చూపెట్టాలి, తమను పట్టించుకోవట్లేదన్న కోపంతో వాళ్ళ ఓట్లు వాళ్ళు వేశారు కానీ ఎదుటి వాళ్ళ ఓట్లే లేదు. అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ తటస్థులలో బాగా కనిపించింది. ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా వ్యతిరేకమయ్యి పోల్ మేనేజ్మెంట్లో విపక్షానికి సహకరించారు. వాళ్ళే అక్కడ ఒకళ్ళు 10 ఓట్లేసి ఉండొచ్చు, 25 ఓట్లేసి ఉండొచ్చు, లేదా ఏదైతే వృద్ధులు వీళ్ళు కళ్ళు సరిగ్గా కనబడట్లేదన్న వాళ్ళ పేరుతో వాళ్ళ ఓట్లని వీళ్ళే వేసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదంతా పోల్ మేనేజ్మెంట్లో పార్ట్గా జరిగినటువంటి ఇష్యూస్. దాన్ని డైవర్ట్ చేసుకుంటుంది వైసీపీ. ఇప్పుడు ఏంటి, ఈవీఎంల రద్దు చేస్తా, బ్యాలెట్ బెస్ట్ అంటూ ట్రంప్ అన్నాడు. అక్కడ ఆన్లైన్ ఓటింగ్ కూడా ఉంటుంది, అవి మొన్న వాళ్ళు కొన్నారు ఏది డెమోక్రాట్స్, అందుకని అతను ఆ మాట చెప్తున్నాడు. రెండవది బ్యాలెట్లు, ఇప్పుడు మొన్న పులివెందులో బ్యాలెట్లేగా, అక్కడ ఈవీఎంలు వాడారా, అక్కడ ఓడిందిగా వైసీపీ. అంటే రిగ్గింగ్, ఎస్, బ్యాలెట్ వలన నష్టమే అత్యధికంగా రిగ్గింగ్. బ్యాలెట్లు ఉంటే చాలు బూత్ క్యాప్చరింగ్లు చేసుకుని రిగ్గింగ్ చేసి పడేయచ్చు. ఈవీఎంల వల్ల అందులో 25% మాత్రమే అవకాశం పడుతుంది బూత్ క్యాప్చర్ చేసుకున్నా సరే. కాబట్టి ఫస్ట్ మనం ప్రజలలో పేరు తెచ్చుకోవాలా, గతంలో జరిగిన లోపాలని సరిచేసుకోవాలి. ప్రజలకి ఒక అమరావతి అంశంలోనో లేదా ఇతరత్ర ఈ అంశాలు ఏవైతే రాష్ట్ర నాశనం అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారో వాటికి సమాధానాలు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ ఈవీఎంలు, బ్యాలెట్లు ఇట్లాంటి పనికి మాలినటువంటి చర్చ అనవసరం అన్నది నా ఉద్దేశం. లేదు అనుకుంటే వాళ్ళ ఇష్టం.